నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని రోజులుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోనే కంప్లీట్ గా ఒక ఎమర్జెన్సీ యూనిట్ ని బిల్డప్ చేసి ఆ, యశోద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. 24 గంటలు కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారని మనకి న్యూస్ ఇప్పుడు బయటకు గట్టిగా వినిపిస్తోంది. సో ఆయన ఫామ్ హౌస్ లోనే ఎందుకు అసలు ఎమర్జెన్సీ యూనిట్ ని బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది? మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అంశాలని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టిపిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో కేసీఆర్ గారికి గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. అంటే గజ్వేల్ ఫామ్ హౌస్ లోనే ఆయన ఎమర్జెన్సీ యూనిట్ ని అక్కడే నెలకొల్పి యశోద డాక్టర్స్ అందరూ కూడా 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే రెగ్యులర్ గా ఆయన అందరికీ తెలిసిందే యశోద హాస్పిటల్లోనే చూపించుకుంటారు అని. బట్ ఫామ్ హౌస్ లోని ఎందుకు ఎమర్జెన్సీ యూనిట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు అంటే మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? ఒకటమ్మా, ఆయన అనారోగ్యంగా ఉన్న మాట వాస్తవం. రాజకీయంగా మాకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. మేము ఎవరినైనా ఆరోగ్యంగా ఉండాలని, ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరిని కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఒక మంచి ఆరోగ్యమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలనుకోవడంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందంజలు ఉంటుంది. అందుకే కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటి కూడా మేము కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా సీఎం గారు కూడా ఇప్పటి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు శాసనసభకు రావాలి, వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని ఎన్నో సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో శాసనసభ వేదిక వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఎన్నోసార్లు సందర్భంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆయన ఫామ్ హౌస్ నే ఒక మెడికల్ యూనిట్ చేసుకున్నాడంటే ఆయన ఇష్టం అది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి, యశోద హాస్పిటల్ ఉంది, అది ఉంది. ఇంకా ఆయనకి ఏముందో మరి ఆయన ఆరోగ్యం పట్ల మరి ఏ బులెటిన్ కూడా విడుదల చేస్తలేరు. ఏదప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజానాయకుడుగా ఉండాలని, ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలకు మంచి సూచనలు సలహాలు ఇవ్వాలి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అయితే ఫామ్ హౌస్ నే ఎందుకు పెట్టినారని వాళ్ళ విజ్ఞత అది. అంటే ఏ రకంగా వారికి చేతనైతే లేదు, ఏ రకంగా వారు ఏ మందులు తీసుకుంటారు, ఏం కథ అనేది వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయం. దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోండి. సో అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారికి తుంటి ఆపరేషన్ జరిగినప్పుడు కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా వచ్చి పరామర్శించారు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి గారు వెళ్లి పలకరించేటువంటి పరామర్శించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అటువైపు అడుగులు వేస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తుంటి ముక్క విరిగిన వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల్లి సౌజన్య గారు, మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి కూడా ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది. ఆయన ఓడిపోయిండే తప్ప ప్రతిపక్ష నాయకుడు, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఒక ప్రజాస్వామ్యం, ఒక అందమైన ప్రజాస్వామ్యం పరిడడిల్లాలంటే అధికార పక్షము ప్రతిపక్షం రెండు ఉండాలి. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పొజిషన్ అండ్ ఆపోజిషన్. అందుకంటే మానవతా దృక్పథంతో మా ముఖ్యమంత్రి గారు పోయినరు. పోవడమే కాదు, అవసరం అనుకుంటే ప్రభుత్వ పరంగా వారికి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే కూడా ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి భేషజాలాలు లేవు ప్రభుత్వానికి. అవును, అంటే అప్పుడు ఎలా అయితే కేసీఆర్ గారే కాదు తల్లి, కేసీఆర్ కంటే ఇంకా సమకాలికులు ఎవరైనా ఉన్నా గానీ, ఇంకే పార్టీ నాయకులు ఉన్నా గానీ, ఇంకే పార్టీ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వము ఒక నిబద్ధతతోటి ఒక మానవీయ కోణంలో ఇలా ఆలోచించి ఏ నాయకునికన్నా ఏదైనా ప్రమాదవశత్తుగా వస్తే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పోతారు, లేకుంటే మా డిప్యూటీ సీఎం గారు పోతారు, లేకుంటే సంబంధిత ఇన్ఛార్జి మంత్రి గారు పోతారు. ఒకవేళ వీళ్ళు అందుబాటులో పోతే కనీసం ఆ అధికారులను పోయి వాళ్ళ ఆరోగ్య పర్యవేక్షణ చేస్తున్న సంగతి ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అంటే తుంటి ఆపరేషన్ జరిగినప్పుడే రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే అందరూ చూశారు. సో కేసీఆర్ గారిది ఎలా ఉండేది ఏంటి అనేది కూడా అందరూ చూశారు. బట్ ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా ఆయన ఫామ్ హౌస్ లోనే అంటే ఎమర్జెన్సీ యూనిట్ సంబంధించి అక్కడ నెలకొల్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్ నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పి అన్న ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? వీళ్ళు ఫామ్ హౌస్ మెడికల్ యూనిట్ చేసుకుని అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళ డబ్బు వాళ్ళ కథ. ఒకవేళ కేసీఆర్ గారు
మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ ద్వారానో లేకపోతే ఒక టెలిఫోన్ ద్వారానో ఒక మెసేజ్ ద్వారానో నాకు ప్రభుత్వం నుంచి ఇది కావాలంటే, ఈ మెడికల్ సదుపాయం కావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక మానవతావాది. అందులో ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ, ఒక శాసన మండలి సభ్యునిగా, 2 సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే అన్ని జిల్లాల మీద అన్ని వ్యవస్థల మీద పట్టున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒకవేళ కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కోరితే ఖచ్చితంగా సాయం చేయడానికి ముందుంటది ప్రభుత్వం. ఓకే. సో మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు త్వరలోనే కోలుకోవాలి అని చెప్పి కోరుకుందామండి. తప్పకుండా.